గత కొన్ని రోజులుగా భారత్ చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నా పరిష్కారం చూపే దిశగా మాత్రం అడుగులు పట్టం లేదు. ఈశాన్య రాష్ట్రాల్ని భారత్లోని మిగతా భూభాగాన్ని కలిపే కీలక ప్రాంతమైన ముక్కోణ జంక్షన్ వరకు రోడ్డు నిర్మించాలని చైనా ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే సైనిక పరంగా ఆ దేశానికి ఎంతో ఉపయోగకరం. మన నెత్తిన కూర్చున్నట్లే అప్పుడు రక్షణ పరంగా, పాలనాపరంగా భారత్కు ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో చైనా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునే వరకు పరిస్థితిలో మార్పు ఉండదని భారత్ కుండబద్దలు కొట్టేసింది. మరోవైపు తాజా ఉద్రిక్తతలపై చర్చించేందుకు భూటాన్, చైనా సిద్ధమయ్యాయి. డోక్లాం ప్రాంతం భూటాన్ సరిహద్దుల్లో ఉంది. ఈ ప్రాంతాన్ని భారత్ డోకాలా అని పిలుస్తుండగా చైనా డోంగ్లాంగ్గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భూటాన్కు చైనాతో ఎటువంటి సంబంధాలు లేవు. భారత్తో సఖ్యంగా ఉంటూ ద్వైపాక్షిక రక్షణ రంగ సహాయాన్ని పొందుతుండటం చైనాకు బాగా కంటగింపుగా మారింది. సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో డోక్లాం నుంచి వెనక్కు తగ్గకూడదని భారత్ నిర్ణయించింది. అక్కడే సుదీర్ఘంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది భారత్. సైన్యానికి అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఆర్మీ రెడీ అయిపోయింది. డోంగ్లాంగ్ తమ ప్రాంతమని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాము పదే పదే హెచ్చరిస్తున్నా భారత్ ససేమిరా అంటుండటం చైనాకు మింగుడు పట్టం లేదు. పైగా అక్కడ టెంట్లు వేసుకొని సుదీర్ఘంగా ఇక్కడే ఉంటామన్న సంకేతాలు ఇవ్వడంతో డ్రాగన్ దేశం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతోంది. డోక్లాంలో రక్షణ పరంగా స్థిరంగా నిలబడిన భారత్ దౌత్యపరంగా మిత్ర దేశాలన్నింటినీ ఏకం చేస్తోంది. ఇప్పుడు మీరు స్థిరంగా ఉండండి, మీరు ఎదురు తిరగనంత వరకు వాళ్ళు గట్టిగా తోస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం సెంటిమెంట్లే లేవు. వారిని నిలువరించడానికి అంతర్జాతీయ నిబంధనలు సరిపోవని సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా గురించి మోడీకి చెప్పారు. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడే అలా చెప్పడం బట్టి చూస్తే చైనాది ఎంత కుక్కబుద్ధో అర్థమైపోతుంది. 8 ఈశాన్య రాష్ట్రాల్ని మిగతా భారత్తో కలిసే సిలిగురి కారిడార్కు ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్నాయి. 200 కిలోమీటర్ల పొడవు, సగటున 60 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగం అది. సిలిగురి కారిడార్ వెడల్పు ఒక చోటైతే 17 కిలోమీటర్లే. దీన్ని ఒకవేళ చైనా గనక ఆధీనంలోకి తీసుకుంటే బెంగాల్లోని సిలిగురి, డార్జిలింగ్, న్యూ జల్పాయ్గురితో పాటు 8 ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర పూర్తిగా చైనా మధ్యలో దిగ్బంధమైపోయినట్లే. వీటిని చేరుకోవటానికి భారతదేశానికి మరో రోడ్డు మార్గం లేదు. మన ఈశాన్య రాష్ట్రాలకు నలువైపులా చైనా, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్లున్నాయి. జలమార్గం అసలు లేని ప్రాంతం అది. దాదాపు 6 కోట్ల మంది ప్రజలకు సరకు రవాణా మార్గాలు మూసుకుపోతాయి. మిగతా భారతావనితో సంబంధాలు తెగిపోతాయి. కేవలం విమానాల ద్వారా మాత్రమే ఈశాన్యానికి చేరుకోగలం. మెతక్క వైఖరి ప్రదర్శిస్తే కష్టాలే. కాబట్టి సిలిగురి కారిడార్ భౌగోళికంగా భారత్కు అత్యంత కీలకమైన ప్రాంతం. డోక్లాం నుంచి దాదాపు 130 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తే చైనా ఆర్మీ సిలిగురి కారిడార్ను తమ ఆధీనంలోకి తీసుకోగలదు. అంతేకాక ఈశాన్యంలో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు సరఫరాలు నిలిచిపోతాయి. కొత్తగా బలగాలను తరలించాలన్నా వీలుండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అవసరమైతే చికెన్ నెక్ మాదిరిగా వ్యూహాత్మకంగా కీలకమైన ముక్కోణ జంక్షన్పై పట్టు సాధించాలని కుటిల చైనా పన్నాగం వేసింది. ఈశాన్య ప్రాంతానికి భారతీయ రైలు మార్గాన్ని అనుసంధానించే జంక్షన్ న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్. అక్కడి నుంచి గౌహతితో పాటు పలు రాష్ట్రాలకు రైల్వే లింకు ఉంది. జాతీయ రహదారి
31 సిలిగురి గౌహతిని కలుపుతుంది. రవాణా పరంగా ఈ 2 మార్గాలు భారత్కు ఆయుపట్టు లాంటివి. అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు రోడ్డు మార్గం ఉంది. వాస్తవాధీన రేఖకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తవాంగ్లో భారత సైన్యానికి చెందిన 4 కార్ప్స్ మోహరించి ఉంది. ఈ 4 కార్ప్స్లో 60,000 మంది సైనికులు నిత్యం రేయంబగళ్ళు మన కోసం కాపలా ఉంటారు. న్యూ జాల్పాయ్గురి నుంచి దిమాపూర్ అంటే నాగాలాండ్లో ఉన్న దిమాపూర్, ఉత్తర అస్సాములకు చెందిన దిబ్రూఘడ్లకు రైల్వే లైన్ ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా నాగాలాండ్, పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ అనుసంధానం అవుతాయి. ఇక్కడ మరో 60,000 మంది భారత సైనికులతో కూడిన 3 కార్ప్స్ ఉంది. రాత్రింబగళ్ళు మన కోసం వాళ్ళక్కడ కాపలా ఉంటున్నారు. సిక్కింలోని 33 కార్ప్స్ను కూడా రైల్వే అనుసంధానిస్తుంది. ఒక్కవేళ గనక సిలిగురి కారిడార్ దిగ్బంధనం జరిగితే భారత సైనికులకు ఆయుధాలు, నిత్యావసర సరఫరాలు మొత్తం ఆగిపోతాయి. అక్కడే చైనా కుటిల బుద్ధి ప్రదర్శించింది. ఎలాగైనా సరే అది తన పట్టులోకి తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. అదే గనక జరిగితే భారత సైన్యం అయోమయంలో పడుతుంది. ఇంకొకటి, పాలనా వ్యవహారాలపై భారత్కు నేరుగా అజమాయిషీ లేని పరిస్థితి వస్తే ఈశాన్యంలో సంక్షోభం ముదిరిపోతుంది. పలు రాష్ట్రాల్లో వేర్పాటువాదులు, తీవ్రవాద సంస్థలు ఉన్నందున ఈశాన్యంలో శాంతి భద్రతల్ని కాపాడి పరిస్థితిని అదుపులో ఉంచడం కష్టతరమవుతుంది. కాబట్టి భారత్తో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీస్తే మొదట చైనా వ్యూహాత్మకంగా చికెన్ నెక్ వంటి డోక్లాం ముక్కోణపు జంక్షన్ పైనే దృష్టి సారిస్తుంది. మరోవైపు సిక్కిం, భూటాన్ మధ్య చైనా భూభాగం చిన్న ద్వీపకల్పంగా చొచ్చుకొని వచ్చినట్లుంటుంది. యడాంగ్ నుంచి ట్రై జంక్షన్ వైపు వస్తున్న కొద్దీ కుంచుకుపోతుంటుంది. చైనా తమ బలగాలను భారత్ దిశగా ఇక్కడ చుంబీలోయ గుండా ముందుకు నడపాల్సి ఉంటుంది. ఇది బాగా ఇరుకైన ప్రాంతం. ఇటు సిక్కిం, అటు భూటాన్లలో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటే యుద్ధ ట్యాంకులు మోహరించి క్షిపణులను ప్రయోగించిన, వైమానిక దళాల ద్వారా దాడులకు దిగిన భారత్ చైనా సైన్యాన్ని కకావికలం చేయగలదని, వ్యూహాత్మకంగా భారతదేశానికి ఇది ఎంతో అనుకూలమని సైనిక నిపుణులు అంటున్నారు. చైనా సిలిగురి కారిడార్ను ఆక్రమిస్తే మనం చుంబీలోపై గురిపెట్టడం ద్వారా చైనా వెనక్కి తగ్గేలా చేయొచ్చని సైనిక నిపుణుల అభిప్రాయం. భూటాన్లో అంతర్భాగమైన డోక్లాం పీఠభూమిలో డోకాలా ఉంది. భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులు కలిసే ట్రై జంక్షన్కు సమీపంలో ఉందది. తమ సరిహద్దుల్లోని యడాంగ్ నుంచి డోకాలాకు రోడ్డు నిర్మిస్తే అవసరమైనప్పుడు భారత సరిహద్దుల సమీపంలోకి అత్యంత వేగంగా చైనా తన బలగాలను, ట్యాంకులను తరలించేందుకు వీలుంటుందనేది ఈ కుటిల డ్రాగన్ ఆలోచన. దీన్ని భారత్ వ్యతిరేకించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. ఫలితంగా చైనా, భారత్ల మధ్య ఇప్పుడున్నటువంటి తాజా ఉద్రిక్తతలు. భూటాన్తో మనకు 2007లో కుదిరిన ఒప్పందం ద్వారా ఆ దేశ భద్రతకు మనం హామీదారుగా వ్యవహరిస్తున్నాం. మనం దగ్గరుండి ఆ చిన్న దేశాన్ని కాపాడుతున్నాం. చైనా పట్టించుకోకపోయినా చైనా నుంచి భూటాన్కు థ్రెట్ ఉన్న భారతదేశం భూటాన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటోంది. అత్యంత సన్నిహితమైన మిత్రదేశానికి అండగా నిలవటం భారత ధర్మం, మిత్రధర్మం. వ్యూహాత్మకంగా కూడా చైనా ఆర్మీ మన సరిహద్దుల వైపు చొచ్చుకురాకుండా నిరోధించడం కూడా భారత్కు అవసరమే. చూశారుగా కుటిల చైనా కపట బుద్ధి. అందుకే మోడీ సర్కార్ సంయమనంతో ఉంటూనే గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. ఇప్పుడు చెప్పండి, చైనాది నీచమైన బుద్ధా కాదా?